వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో డిజిటల్ జనగణన ప్రారంభం. స్వయంగా వివరాలు నమోదు చేసుకున్న రాష్ట్రపతి, ప్రధాని. రెండు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం. ఇదే మన దృక్పథం, ఇదే మన లక్ష్యమన్న ప్రధాని మోదీ. సింథసిస్ గ్యాస్ ను ఉత్పత్తి చేయడం ద్వారా దిగుమతులు తగ్గించవచ్చు, స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. పాకిస్తాన్ను సముద్ర గర్భంలో కలిపేసేందుకు కొద్ది నిమిషాల దూరంలోనే ఉంది. ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్న ఉత్కంఠ భరిత వాస్తవాలను బయటపెట్టిన నేవీ చీఫ్. ఆయిల్ ఫామ్ సాగు పెరిగే అవకాశం వెల్లడించిన మంత్రి తుమ్మల. శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన అందిస్తాం, ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబు. హైదరాబాద్లో దోమల బెడదను నివారించడంలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శలు. చట్టాల అమలులో జాగ్రత్తలు అవసరం. జన్విశ్వాస్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ గురుమూర్తి కీలక సూచనలు. మల్కాజ్గిరి పరిధిలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ ఈటెల రాజేందర్. ముప్పై ఏళ్ల తరువాత మళ్లీ హిందూ మతంలోకి. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు. రెజ్వీ అద్భుత పోరాటం. లక్నో చేతుల్లోంచి గెలుపును లాగేసుకున్న ఢిల్లీ. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1400 పాయింట్లు పతనం. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియ దేశ రాజధాని ఢిల్లీతో పాటు 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఈ స్వీయ నమోదు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆన్లైన్ పోర్టల్ ద్వారా రాష్ట్రపతి తమ కుటుంబ వివరాలు నమోదు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకుని దేశ ప్రజలందరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వారితో పాటు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన ప్రారంభమైన తొలి రోజే సుమారు 55,000 కుటుంబాలు స్వీయ నమోదు సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈసారి జనగణనను 2 దశల్లో నిర్వహించుకున్నారు. మొదటి దశలో ఇళ్లను, రెండో దశలో జనాభాను లెక్కిస్తారు. ఈసారి కులగణన కూడా చేపడతారు. డిజిటల్ జనగణనలో భాగంగా ప్రజలు స్వయంగా తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 14 భాషల్లో ఈ పోర్టల్, యాప్ అందుబాటులో ఉండనుంది. మొదటి దశ జనగణన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగనుంది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో 30 రోజుల పాటు క్షేత్రస్థాయి సర్వే జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో సర్వేకు ముందు 15 రోజుల పాటు స్వీయ నమోదు ప్రక్రియ ఉంటుంది.
పాత వ్యవస్థలో ఒకరు అధికారి అయినప్పుడు అధికారంపై దృష్టి ఉండేదని మనందరికీ తెలుసని, కానీ నేడు దేశం కర్తవ్యానికి బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మనం మన ప్రస్తుత ప్రయత్నాలను భవిష్యత్తు అనే విస్తృత దృక్పథంతో చూడాలని సూచించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంగా మన దృక్పథం, ఇదే మన లక్ష్యం అని మోదీ పిలుపునిచ్చారు. ये बात हम सब जानते हैं कि पुरानी व्यवस्था में जोर अधिकारी होने पर ज्यादा होता था, लेकिन आज देश का जोर कर्तव्य भावना पर ज्यादा है. पद नहीं, कार्य का महत्व बढ़े. संविधान भी हमारे कर्तव्यों से ही हमें अधिकार प्रदान करता है. हर फैसले से पहले जब आप ये सोचेंगे कि आपकी ड्यूटी क्या कहती है, तो आपके फैसलों का इंपैक्ट अपने आप कई गुना बढ़ जाएगा. और मैं आपसे एक बार फिर दोहराऊंगा, हमें हमारे वर्तमान प्रयासों को भविष्य के बड़े कैनवास पर देखना चाहिए. 2047 विकसित भारत, यही कैनवास है हमारा, यही लक्ष्य है. हम आज जो काम कर रहे हैं, इसका असर देश की विकास यात्रा पर क्या होगा, हमारे एक निर्णय से कितने नागरिकों का जीवन बदल सकता है, हमारा एक इंडिविजुअल ट्रांसफॉर्मेशन कैसे इंस्टीट्यूशनल ट्रांसफॉर्मेशन बन सकता है, ये प्रश्न हमारे हर प्रयास का हिस्सा होना चाहिए. अपने अनुभव से ప్రస్తుతం భారతదేశం పెట్రోలియం, అమోనియా మరియు ఎరువులను గణనీయమైన పరిమాణంలో దిగుమతి చేసుకుంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దిగుమతులకు భారతదేశం వద్ద తక్షణ ప్రత్యామ్నాయం ఉందని, అదే బొగ్గు వాయువుగా మార్చే ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. బొగ్గు వాయువుగా మార్చే ప్రక్రియను ఉపయోగించి సింగాస్ సింథసిస్ గ్యాస్ను ఉత్పత్తి చేయడం ద్వారా ఆ తర్వాత ఈ సింగాస్ను వివిధ తుది ఉత్పత్తులుగా మార్చడం ద్వారా దిగుమతులపై దేశం యొక్క ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ సాంకేతిక అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుందన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల 8,500 కోట్ల విలువైన ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించారని కిషన్ రెడ్డి తెలిపారు. अभी जितने भी हम पेट्रोलियम का इंपोर्ट करते हैं, अमोनियम इंपोर्ट करते हैं, फर्टिलाइजर इंपोर्ट करते हैं, इसका भारत का तुरंत एक सब्स्टिट्यूट है कोल गैसिफिकेशन. कोल गैसिफिकेशन के द्वारा जो प्रोसेस करके सिनगैस डेवलप करके सिनगैस को अलग अलग प्रोडक्ट्स के रूप में कन्वर्ट करके देश का जो इंपोर्ट डिपेंडेंसी है उस कम करने के लिए एक बड़ा एक मात्रा है कोल गैसिफिकेशन. इसमें अभी हम एक 8,500 करोड़ का इंसेंटिव स्कीम कैबिनेट अप्रूवल किया है आदरणीय प्रधानमंत्री जी की अध्यक्षता में. उसके अंदर लगभग 6,500 करोड़ के अलग अलग जो एप्लीकेशंस कॉल्फर करके एक्सपर्ट कमेटी कायम करके कुछ हमारा पीएसयूज 4-5 पीएसयूज को भी दिया है, कुछ प्राइवेट सेक्टर लोगों को दिया है, और उसमें 8,500 करोड़ में सेकंड फेज भी है. आने वाले दिन में गवर्नमेंट ऑफ इंडिया होल ऑफ गवर्नमेंट अप्रोच के साथ मिलकर काम करते हुए जो भी गैस कोल गैसिफिकेशन का प्रोजेक्ट्स नए लोगों को बुलाना चाहिए, नए लोगों को इन्वेस्टमेंट करना चाहिए, क्योंकि कोल फील्ड में अलग अलग बड़ा बड़ा कंपनीज है, वो सभी लोग गैसिफिकेशन प्रोजेक्ट्स में भी आना चाहिए, ऐसा मेरा इच्छा है. इसके लिए मैं सबसे जल्दी उनसे मिलकर उनको सबको मैं अनुरोध करने वाला हूं, क्योंकि कोल गैसिफिकेशन में जो अंडरग्राउंड हो, सरफेस हो, लाखों करोड़ रुपए अभी इन्वेस्टमेंट आ सकते हैं, कर सकते हैं. इवन फॉरेन कंपनीज भी इसमें
పాకిస్తాన్ను సముద్ర గర్భంలో కలిపేసేందుకు భారత్ కేవలం కొద్ది నిమిషాల దూరంలోనే ఉంది అంటూ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం ఎంతటి దూకుడుగా వ్యవహరించిందో నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ముంబైలో జరిగిన నావల్ ఇన్వెస్టిచర్ సెరమనీలో ప్రసంగించిన అడ్మిరల్ త్రిపాఠి ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్న ఉత్కంఠభరిత వాస్తవాలను బయటపెట్టారు. మేము సముద్రం నుండి పాకిస్తాన్ను విరుచుకుపడటానికి కేవలం నిమిషాల దూరంలో ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో భారత్ తమపై దాడులను నిలిపివేయాలని పాక్ అభ్యర్థించింది అని ఆయన వెల్లడించారు. Ladies and gentlemen, we have gathered here at a time when the global order is marked by increasing fragmentation and friction. In such an environment, seas are no longer secondary theaters where continental conflicts spill over. Instead, they are becoming the first arena where strategic intent is signaled and contested, often with disproportionate consequences. Recent developments in the Straits of Hormuz brings this to sharp focus. Since the start of the conflict, well into this week, more than 23 merchant vessels have been attacked. Nearly 1,900 vessels remain stranded. And daily traffic has fallen to just 6 or 7 transits compared to the pre-conflict average of about 130. Operation Sindoor demonstrated exemplary readiness and resolve of our Navy as our units undertook swift deployment and maintained a highly aggressive posture throughout the period. It is now not a hidden fact that we were just minutes away from striking Pakistan from sea when they requested stoppage of kinetic action. Through swift and resolute actions during Operation Sindoor, the Indian Navy reinforced the nation's confidence and trust in its capabilities. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహం కలిగించే దిశగా మరో సానుకూల పరిణామం చోటు చేసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు టన్నుకు 21,546గా ఉన్న గెలల ధర 1,459 మేర పెరిగి ప్రస్తుతం 23,005కు చేరుకుందని తెలిపారు. ధరలు పెరగటం రైతుల్లో నమ్మకాన్ని పెంచుతుందని, భవిష్యత్తులో మరింత మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్టరీ నమోదులో దేశంలోనే తెలంగాణ ముందుందని, 3 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రైతులు సమగ్ర డేటా ద్వారా ప్రభుత్వ పథకాల అమలు మరింత పారదర్శకంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర కోటా మేరకు యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. శ్రీరాముడి ఆశీస్సులతో ఆయన చూపిన మార్గంలో ధర్మాన్ని అనుసరించి రాష్ట్రంలో ధర్మబద్ధమైన పాలన అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాముడి పేరు వినగానే సుపరిపాలన, రామరాజ్యం గుర్తుకు వస్తాయని, అదే స్ఫూర్తితో తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆయన తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సంపద, ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని శ్రీరాముడిని ప్రార్థించినట్లు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్. ఈ రోజు మనందరికీ ఒక పవిత్రమైన రోజు. సీతారామ కళ్యాణంలో మనందరం భాగస్వాములు కావడం మన అదృష్టం. ఎప్పుడు కూడా రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది రామరాజ్యం, సుపరిపాలన,
అలాంటిది ఈరోజు నెమరేసుకుని ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం, ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఉండడం నెలకొనడం మన అదృష్టం. ఈరోజు ఒక పక్కన ఒంటెమిట్టలో సీతారామ కళ్యాణం జరిగింది. రాష్ట్రానికి ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఏర్పాటు చేశారో మనందరికీ అన్ని విధాల న్యాయం జరగాలని, అలాంటి న్యాయానికి శ్రీరామ్ మనలందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఒక సుఖ సంతోషాలు, మనందరికీ సంపద ఇవ్వడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆనందాన్ని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తూ, అదే మాదిరిగా ఈ టెంపుల్ మనం చూస్తే ఒకప్పుడు మనం అందరం కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రారంభించాం. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుని ఈ ప్రాంత అభివృద్ధి ప్రారంభమైంది. ఈరోజు రెండో విధంగా ఆలోచిస్తే ఒక పవిత్రమైన రోజున అమరావతి లోకసభలో చట్టం చేశారు. మనందరికీ రాబోయే రోజుల్లో అమరావతి మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి. అక్కడ దేవేంద్రుడు పరిపాలిస్తే ఇక్కడ మన రాజధాని, ప్రజా రాజధాని. రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఇచ్చాడో, రాముని యొక్క ఆశీస్సులతో మీ అందరికీ న్యాయం చేయడానికి, అన్ని విధాల ధర్మాన్ని పాటించడానికి మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ, మరొక్కసారి అందరికి కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. హైదరాబాద్లో దోమల బెడదను నివారించడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువుల్లో దోమలు పెరగకుండా 5 పద్ధతుల్లో దోమలను, వాటి గుడ్లను నాశనం చేసేవాళ్లమని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. దోమల బెడదతో ప్రజల మలేరియా, చికెన్ గున్యా అనారోగ్యాలలో ఆసుపత్రులతో చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ బాల్స్ తోటి లార్వా అంతా చచ్చిపోతుంది, లార్వా స్ప్రెడ్ కాదు, తద్వారా దోమల నియంత్రణ తగ్గింది. రెండవది, మాన్యువల్ భుజానికి ఈపుకు దోమల స్ప్రేయింగ్ డబ్బా మనం కట్టుకొని దాన్ని 15 మీటర్ల దాకా పోతుంది. ఈ 15 మీటర్లు స్ప్రేయింగ్ చేసేవాళ్ళం. స్ప్రే చేస్తే లార్వా డెవలప్ కాకుండా ఉండేది. కానీ మధ్య చెరువు దాకా మందు రీచ్ కాకపోతుంది. దాని తర్వాత డ్రోన్ ద్వారా మరి మధ్య చెరువులో కొట్టేవాళ్ళం. ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల కంప్లీట్ గా లార్వా చచ్చిపోయేది. దాని తర్వాత మళ్ళీ గంబూజియా చేపలని చెప్పేసి చేపలను నీళ్లలో వదిలేవాళ్ళం. నీళ్లలో వదిలిపెట్టడం వల్ల ఈ లార్వా అంతా కూడా తినేసేది. తద్వారా దోమలు అన్ని కూడా అదుపులో ఉంటుండే. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించినాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి, మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమల్లోనే అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. జన్ విశ్వాస్ సవరణ బిల్లుపై పార్లమెంట్లో జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొని కీలక సూచనలు చేశారు. వివిధ చట్టాలలో ఉల్లంఘనలను చేర్చి అమలు వ్యవస్థను బలోపేతం చేయటం మంచి చర్యేనని పేర్కొంటూనే చిన్న పెద్ద ఉల్లంఘనల మధ్య స్పష్టమైన తేడా లేకపోతే అమలులో అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలు శిక్షల స్థానంలో ఎక్కువగా నగదు జరిమానాల విధానం తీసుకురావటం వల్ల కొన్ని సందర్భాల్లో నిరోధక ప్రభావం తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన కీలక ఉల్లంఘనల్లో కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. నియంత్రణ వ్యవస్థలు బలోపేతం కావటం, నేరాల నమోదులో పారదర్శకత పెరగడం సానుకూలమేనని చెప్పినా అవి సమర్థవంతంగా పనిచేయాలంటే బలమైన డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలు అవసరమని అన్నారు. माननीय सदस्य श्री एम गुरुमूर्ति जी. Thank you, madam, for giving me the opportunity to speak on Jan Vishwas Amendment of Provisions Bill 2026, madam.
Madam, Inland Vessels Act Amendment Section 63 expands scope to include offences and contraventions, strengthening enforcement, madam. However, options of classification between minor and serious violation risk arbitration treatment, madam. Further, there is a ground level regulatory capture may happen, madam. So in chapter 16, punishment reflects stricter enforcement intent, madam. However, blanket shift towards monetary penalties instead of imprisonment may dilute deterrence in safety critical violations, madam. Madam, in key offense areas, section 14, 18 and 30 strengthens regulatory compliances, madam. In section 87 of 5, recording of offences improves transparency, madam. However, effectiveness depends on robust digital monitoring systems, madam. Madam, in section 87A, adjudication mechanism introduced adjudicating officers and appeals. However, concentration of investigative adjudication మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద నిధులు మంజూరు చేయాలని పార్లమెంట్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మేడ్చల్ రామంతపూర్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సుమారు 1500 మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం సదరు కళాశాల ఆవరణలో వాలీబాల్, బాస్కెట్బాల్ మరియు టెన్నిస్ క్రీడల కోసం అధునాతన సింథటిక్ కోర్టులను నిర్మించాలని, అందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాజేందర్ జీ. అధ్యక్ష మహోదయ్, I would like to draw the kind attention and intervention of the Government of India in sanctioning sports infrastructure under the Khelo India scheme in my parliamentary constituency, Adhyaksh Mahoday. Government Polytechnic College located in Ramantapur, Government Polytechnic College located in Medchal area, Adhyaksh Mahoday. Both the government polytechnic colleges have served more than 1,500 students, predominantly from rural and economically disadvantaged backward backgrounds, Adhyaksh Mahoday. Despite limited resources, the college has consistently encouraged holistic development through active participation in sports and extracurricular activities. However, the absence of basic infrastructure such as synthetic courts for basketball, volleyball and tennis has severely constrained the students' ability to train and compete effectively. The proposed facilities would not only enhance physical well-being and discipline among youth but also align with the national vision of nurturing grassroots sports talent. Given the strategic location of the college and its initiative student base, this initiative would serve as a model for equitable sports development in urban region. I urge upon the Union government to consider this proposal under the Khelo India scheme. Thank you, Adhyaksh Mahoday. తిరుపతిలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టిటిడి మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో హిందూ మత పునఃస్వీకరణ మహోత్సవం జరిగింది. 30 ఏళ్ల క్రితం ఇస్లాం మతం స్వీకరించిన ఓ జంట భూమన చొరవతో తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చారు. ఈ సందర్భంలో భూమన తన నివాసంలో ప్రత్యేక హోమం నిర్వహించి వారిని హిందూ మతంలోకి ఆహ్వానించారు. తిరుపతికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు సుమారు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం కువైత్ వెళ్లారు. అక్కడ పరిస్థితుల దృష్ట్యా వారు ఇస్లాం మతం స్వీకరించి తమ పేర్లను అబ్దుల్లా అమీనాగా మార్పుకున్నారు. 5 ఏళ్ల క్రితం తిరిగి స్వస్థలానికి వచ్చిన వీరు తిరుపతిలోని పీకే లేఅవుట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడు మతం మారాడని తెలుసుకున్న భూమన తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని కోరారు. ముఖ్యంగా గత 2 ఏళ్లుగా ఆయన పదే విజ్ఞప్తి చేయడంతో శ్రీనివాసుల రెడ్డి దంపతులు ఆలోచించి సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని భూమనకు తెలుపగా ఆయన తన పద్మావతిపురంలోని నివాసంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఆదేశాలతో 60 మంది పీఠాధిపతులతో సదస్సు నిర్వహించాం. ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాలని
ఆ సదస్సులో తీర్మానించాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. ప్రభుత్వం ఆ పని చేయకపోయినా జగన్ ఆశయానికి అనుగుణంగా నా స్నేహితుడిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడం ఎంతో సంతృప్తినిచ్చింది అని భూమన వ్యాఖ్యానించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కేవలం 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచునా నిలిచిన ఢిల్లీని యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ తన అసాధారణ ఇన్నింగ్స్తో గెలిపించాడు. ట్రిస్టన్ స్టబ్స్ 32 బంతుల్లో 39 నాటౌట్ అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ 5వ వికెట్కు అజేయంగా 119 పరుగులు జోడించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. లక్నోలో ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జాయింట్స్ ఢిల్లీ బౌలర్ల దాటికి 18.4 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 142 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆరంభం ఆశించిన స్థాయిలో లభించలేదు. క్లిష్ట దశలో క్రీజులో కలిసిన సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. లక్నో బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో ఢిల్లీ మరో వికెట్ నష్టపోకుండా 17.1 ఓవర్లలోని లక్ష్యాన్ని ఛేదించింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పెరిగిన చమురు ధరలు సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా కుప్పకూలగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $4 పైగా పెరిగి $106 వద్దకు చేరింది. ఈ ప్రభావంతో మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1416 పాయింట్లు నష్టపోయి 71,718 వద్ద, నిఫ్టీ 429 పాయింట్లు కోల్పోయి 22,250 దిగువన ట్రేడ్ అయ్యాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఫార్మా, పిఎస్యు బ్యాంక్, రియాలిటీ రంగాలు 3% పైగా పతనమయ్యాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో డిజిటల్ జనగణన ప్రారంభం. స్వయంగా వివరాలు నమోదు చేసుకున్న రాష్ట్రపతి, ప్రధాని. "2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం, ఇదే మన దృక్పథం, ఇదే మన లక్ష్యమన్న ప్రధాని మోదీ. సింథసిస్ గ్యాస్ ను ఉత్పత్తి చేయడం ద్వారా దిగుమతులు తగ్గించవచ్చు, స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. పాకిస్తాన్ను సముద్ర గర్భంలో కలిపేసేందుకు కొద్ది నిమిషాల దూరంలోనే ఉంది. ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్న ఉత్కంఠ భరిత వాస్తవాలను బయటపెట్టిన నేవీ చీఫ్. ఆయిల్ ఫామ్ సాగు పెరిగే అవకాశం, వెల్లడించిన మంత్రి తుమ్మల. శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన అందిస్తాం, ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబు. హైదరాబాద్లో దోమల బెడదను నివారించడంలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శలు. చట్టాల అమలులో జాగ్రత్తలు అవసరం. జన్విశ్వాస్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ గురుమూర్తి కీలక సూచనలు.
మల్కాజ్గిరి పరిధిలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ ఈటెల రాజేందర్. ఏళ్ల తరువాత మళ్లీ హిందూ మతంలోకి. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు. రిజ్వీ అద్భుత పోరాటం. లక్నో చేతుల్లోంచి గెలుపును లాగేసుకున్న ఢిల్లీ. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1400 పాయింట్లు పతనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.